సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. కొంచెం లేట్ అయ్యాను కానీ నా మాటల్లో లేటెస్ట్ ఫీలింగ్ ఉంటుంది అన్న సంగతి మీకు నాకు తెలుసు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న కాటమరాయుడు సినిమాకి సంబంధించి నేను చేస్తున్న ఫస్ట్ వీడియో ఇది. 2016 సంవత్సరానికి సంబంధించి నా ఛానల్లో నేను చేస్తున్న లాస్ట్ వీడియో కూడా ఇదే. ఆ సంగతికి సంబంధించి నాకు కొంచెం గర్వంగానే ఉంది. పవన్ కళ్యాణ్ వీడియోతో నేను 2016 సంవత్సరాన్ని ఎండ్ చేస్తున్నాను. కాటమరాయుడు ఎక్కడ మొదలు పెట్టాలా ఈ సినిమా గురించి మాట్లాడటానికి అని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ఏ సంగతి కూడా నన్ను ఎక్సైట్ చేయట్లేదు ఈ సినిమా గురించి మాట్లాడటానికి. ఎక్కడో పవర్ స్టార్ మ్యాజిక్ రగులుకుంటది, దాని సెగ నాకు తగులుద్ది అని కొన్నాళ్లుగా వెయిటింగ్. వర్కింగ్ స్టిల్స్ అని అవని ఇవని రెగ్యులర్ గా బయటకు వస్తానే ఉన్నాయి కానీ ఎక్కడ ఆనట్లా. ఏదో కావాలి, దానికోసం వెయిటింగ్. ఈలోపు న్యూ ఇయర్ కానుకగా కాటమరాయుడు ఫస్ట్ లుక్ పోస్టర్స్ బయటకు వస్తాయి అన్నారు. ఆశ కలిగింది. ఫస్ట్ పవన్ ఫుట్ స్టెప్స్ ని, ఆయన లుంగి పట్టుకున్న విధానాన్ని చూపెడుతూ ఓ లుక్ ను వదిలారు. బాగుంది అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ లుక్ అంటూ ఆల్మోస్ట్ అలాంటి పోస్టర్ ని వేరే యాంగిల్ లో చూపెట్టారు. ఓకే అనుకున్నాం. తర్వాత మూడో పోస్టర్ వదిలారు. అందులో పవన్ కళ్యాణ్ వెనక్కి తిరిగి ఉన్నాడు. ఆ పోస్టర్ లో ఆయన యాటిట్యూడ్ ఓ మాదిరిగా మతిపోగొట్టింది. తర్వాత ఫుల్ గా ఫస్ట్ లుక్ వదిలేశారు. దాన్ని చూస్తే ఈ మనిషి ఎలా పుట్టాడా అనిపించింది. ఎందుకంటే ఆయన చాలా సింపుల్ గా కూర్చుని ఉన్నాడు, కానీ ఆ సింపుల్ సిటీలోనే బోల్డ్ అంత డిస్టర్బెన్స్ ఉంది. అది మామూలు డిస్టర్బెన్స్ కాదు. ఒక్కసారి లీనమైతే తమాయించుకుని బయటికి రావడానికి చాలా టైం పట్టింది. ఏమీ తెలియనట్టు కుర్చీలో కూర్చుని ఆయన చూస్తున్న చూపుల్లో అయస్కాంతం ఉంది. చిన్నపాటి అభిమానాన్ని మనసులో పెట్టుకుని ఆ కళ్ళల్లోకి చూస్తే పేరుకోవటం అంత ఈజీ కాదు బాసు. ఆ చూపుల్లో మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. బానిసలైపోతారంతే. ఆ పైన సరికొత్త గెటప్ లో స్టైల్ అనే పదానికి ఇంకేదో నిర్వచనం చెప్తున్నారు. యమ బీభత్సమైన స్టైలిష్ గా కనిపిస్తేనే మాస్ జనాలకి పట్టుకోలేనంత పూనకం వచ్చేస్తది. అలాంటిది ఓ కంప్లీట్ మాస్ లుక్ లో ఈ కాటమరాయుడు సినిమాలో కనిపించిపోతున్నాడు అని ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో అర్థమైపోయింది. ఇక ఊహించుకోవచ్చు మాస్ జనాల మనసుల్ని పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో దున్నటానికి ఈ కాటమరాయుడు సినిమాతో సిద్ధమవుతున్నాడు. పవన్ కళ్యాణ్ స్టైల్, యాటిట్యూడ్, పవర్ఫుల్ లుక్స్. కాటమరాయుడు ఫస్ట్ లుక్ పోస్టర్ కి సంబంధించి మేజర్ హైలైట్స్ అనుకుంటే మోషన్ పోస్టర్ కి సంబంధించి అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీభత్సం అనే మాట్లాడుకోవాలి. పైకి కనపడడు కానీ అనూప్ లో ఓ అరాచకమైన మాస్ ఆడియన్ ఉన్నాడు. అతనికి ఓ సరైన అవకాశం దొరికితే ఎలా రెచ్చిపోతాడో రేపు మనం కాటమరాయుడు సినిమాలో చూడబోతున్నాం అని అనిపిస్తుంది. మొత్తంగా చెప్పుకోవాలి అంటే వెరీ ఇంప్రెసివ్ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ కాటమరాయుడు సినిమావి. పవన్ మామూలుగా ఉంటేనే ఆయన అభిమానులకి బోల్డంత పండగ. అలాంటిది ఆయన మాస్ కి దగ్గరవుతూ ఓ పవర్ఫుల్ మాస్ రోల్ లో కనిపించబోతున్నారు అన్న సంగతి అంచనాలకు అందనంత సంబరం. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతోనే పవన్ కళ్యాణ్ స్టామినాకి సరికొత్త నిర్వచనం ఇద్దామని ఆయన అభిమానులు ఆశపడ్డారు, కానీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ గా కుదరలేదు. ఈ కాటమరాయుడు ఆ లెక్కలన్నింటినీ సరిచేసి పవన్ ఇమేజ్ కి సరికొత్త పట్టాభిషేకాన్ని చేసేట్టు అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరొకళ్ళంతా మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫ్రమ్ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.